నా పర్ఫార్మెన్స్లో కానీ మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లో కానీ డ్రామా అన్నది కనిపించుకుంటా ప్రతిదీ ఆయన నా దగ్గర నుండి నా నుంచి చేయించుకున్నారు. సో నిజంగా ఈ సినిమా నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంది. ఎందుకంటే నా వెయిటింగ్కి ఇది నాకు ఉపయోగపడే సినిమా. ఒక పథకం ప్రకారం డెఫినెట్గా మళ్ళీ నాకు ఓకే ఈడు బంపర్ ఆఫర్ తర్వాత లేకపోతే 1/4 తర్వాత ఇది ఒక సినిమా మంచి సినిమా చేశాడు అన్నది నాకు వస్తుంది. సో మీ సపోర్ట్ ఉంటే డెఫినెట్గా మీరు కూడా ఈ సినిమా చూసిన తర్వాత ఓకే ఇది జెన్యూన్గానే చెప్పాడురా, జెన్యూన్గానే ఉంది, క్వాలిటీ ఉంది అని మీరు డెఫినెట్గా మమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. సో ఈ సినిమాలో ప్రొడ్యూసర్ గారు గార్లపట్టి రమేష్ గారు ఇక్కడే. సో ఆయన సపోర్ట్తో తర్వాత వినోద్ విజయన్ సపోర్ట్తో జీనుబాయ్ అండ్ స్వాతి గారు, సో వీళ్ళందరి సపోర్ట్తో సినిమా స్టార్ట్ అయ్యిందండి. ఇక టెక్నీషియన్స్కి వస్తే మనస్ఫూర్తిగా మళ్ళీ ఈ సినిమాకి తర్వాత ఇలాంటి టెక్నీషియన్స్తో నేను పనిచేయలేనండి. కొంచెం టైం అవుతుంది, పర్లేదు, ఒక్క 5 minutes అండి, నా బాధ అంతా చెప్పేస్తా. సో ఫస్ట్ డిఓపి గారు రాజీవ్ రవి అని వన్ ఆఫ్ ద బెస్ట్ డిఓపీస్ ఇన్ ఇండియా అని మీరు కొడితే టాప్ 10లో ఈయన ఉంటారు. సో గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ కానీ, దేవిడి కానీ, చాందినీ బార్ కానీ, లేటెస్ట్ అక్షయ్ కుమార్ గారి బెల్ బాటమ్ కానీ, బాంబే వెల్వెట్ కానీ, ఇంత పెద్ద డిఓపిని ఆయన ఈ సినిమాకి తెచ్చారు. సో అందుకని ఈ క్వాలిటీ వచ్చిందండి. సెకండ్ మ్యూజిక్ రాహుల్ రాజ్ అని కేరళలో చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఆయనకి ఫ్రెండ్. ఈ సినిమాకి ఎక్స్ట్రాడినరీ 2 songs ఇచ్చింది ఆయనే. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ మన గోపీ సుందర్ గారు. సో ఇలాంటి పెద్ద టెక్నీషియన్స్ ఇందులో పనిచేశారండి. వీళ్ళందరూ నేషనల్ అవార్డ్ విన్నర్స్. ఆర్ట్ డైరెక్టర్ టేక్ ఆఫ్ అని ఫహద్ ఫాజిల్ సినిమాకి ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది. సో మేకప్ మ్యాన్ పట్నం షా అని ఆయనకు ఒక నేషనల్ అవార్డు. సో వీళ్ళందరూ రావడానికి రీజను వినోద్ విజయన్. సో వీళ్ళందరితో నాకు పనిచేయడం నాకు అదృష్టం అండి. ఈ సినిమాకి వీళ్ళందరూ కలిసి నాకు ఒక పథకం ప్రకారం మాకు ఒక సినిమా హిట్ ఇస్తున్నారు. అది నేను డెఫినెట్గా నేను చెప్పగలనండి. సినిమా ఊరకనే ఏదో తీశారా చూసాం కాదు. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ షాట్, ప్రతి ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సు, బ్యాక్గ్రౌండ్ స్కోరు, లేకపోతే ఆర్ట్ డైరెక్షను, ప్రతి షాట్లో కనిపిస్తుందండి. సో అంత ఆయన శ్రద్ధతో మేము కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని అందరం పనిచేసాం. ఈ సినిమా నాకు ఊపిరిస్తుంది 100% నేను నమ్ముతున్నానండి. సో ఇంత మంచి సినిమాని మేము చేసాం. సో మీరు ఆదరిస్తే మేమందరం నిలబడతాం. మీరు సినిమా చూసిన తర్వాత ఓకే వీడికి ఓటేయచ్చు అని మీరు మాకు అప్రిషియేషన్ వస్తుంది. సో February 7th ఈ సినిమా వస్తుందండి. సో ఎంజాయ్ చేయండి. ఇలాంటి థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్ మీరు ఈ మధ్యకాలంలో చూసి ఉండరు. ఇంత క్వాలిటీ, ఇంత మేకింగ్ మనం మళ్ళీ ఇంకొకసారి చూడబోతున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత February 7th ఈ సినిమా మీద నా నమ్మకంతో ఒక చిన్న కంటెస్ట్, అంటే చిన్న దాన్ని మీకు అది మీరు ఛాలెంజ్ అంటామా ఏదంటామా అన్నది కాదు కానీ సో అంటే సినిమా ప్రమోషన్స్కి అంటే ఈ సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి, లేకపోతే ఈ సినిమాని ఇలా కాన్సెప్ట్తో చేయాలి, దీన్ని ఎలా చేస్తే ప్రమోట్ అవుతుంది అని మనం ప్రమోషన్స్లో చాలా మనం ఆలోచించాలని. బట్ ఈ సినిమాలోనే ఒక ప్రమోషన్ ఉంది. సో దాన్నే మేము పెట్టుకున్నామండి. అదే పట్టుకుంటే 10,000. ఈ సినిమాలో విలన్ ఎవరో కనబడితే మీరే హీరో. ఇందులో విలన్ అనే వ్యక్తి పలానా వ్యక్తి అని మీరు ఇంటర్వెల్లో మీరు చూస్తున్న థియేటర్లో మీతో ఒక కూపన్ ఇస్తారు. అక్కడ ఈ ఆర్టిస్ట్ పేరు, ఈయన విలను
అని మీరు రాయండి. సెకండ్ హాఫ్ చూడండి. అక్కడ